ఓం సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక, రాజాదిరాజా, యోగిరాజా, పరబ్రహ్మ, శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. ఈరోజు బాబాగారు మన కోసం పంపించిన సందేశం ఏంటంటే, నీ కోరిక తలుపు తట్టే సమయం ఆసన్నమైంది. అదృష్టం ఉంటేనే వింటావు. 3 సార్లు తమలపాకుతో ఇలా చెయ్యి, నీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి అని చెప్పి బాబాగారు మన కోసం, మన కష్టాల్ని దూరం చేయడం కోసం మంచి సందేశాన్ని పంపించారండి. బాబాగారి సందేశం వినడానికన్నా ముందు బాబాగారి మీద ప్రేమతో ఓం సాయిరామ్ అని చెప్పి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అమ్మా, ప్రతి క్షణం ఈ బాబాని నువ్వు కోరేది, నా కష్టాలు ఎప్పుడు తీరుతాయి బాబా, నేను ఈ గండం నుంచి ఎప్పుడు బయటపడతాను బాబా, నా కష్టాలన్నిటికీ ఒక పరిహారం అంటూ లేదా, పరిష్కారం అంటూ లేదా అని చెప్పి వేడుకుంటూ ఉంటావు. కానీ నువ్వు అసలు ఏ కష్టాన్ని అనుభవిస్తున్నావు అనేది ఒక్కసారి పరిశీలించుకున్నావా చెప్పు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోమ్మా, ఈ భూప్రపంచంలో కష్టం లేని ప్రాణి అంటూ లేనే లేదు. ప్రతి ప్రాణికి కూడా ఏదో ఒక కష్టం ఉంటుంది. కానీ ఆ కష్టం నుండి బయటపడడానికి కూడా మార్గాలు ఉంటాయి. ఆ మార్గాల్ని వెతుక్కోక నేను కష్టంలోనే ఉన్నాను అని చెప్పి కృంగిపోతూ ఉంటే నీకు మరిన్ని కష్టాలు ఎదురవుతాయి. ఒక సమస్యని పరిష్కరించాలి అంటే దానికి పరిష్కార మార్గాల్ని అన్వేషించాలి. అంతేకాని నాకు ఈ సమస్య ఉంది అని చెప్పి అక్కడే ఆగిపోకూడదు. ఇక నువ్వు అనుభవిస్తున్న కష్టాల విషయానికి వస్తే, నువ్వు అనుకుంటున్న సమస్యల విషయానికి వస్తే, నువ్వు అనుభవిస్తుంది గోరంత మాత్రమే. కొండంత భారాన్ని నీ నుండి నేను తీసివేశాను కదా, మరి ఈ గోరంత భారాన్ని నీ నుండి నేను తప్పించలేనా చెప్పు. ఎందుకని అంతగా దిగులు పడుతున్నావు? ఈ బాబా అండగా నీకు ఉన్నంత వరకు నీకు ఏ కష్టం రానివ్వకుండా చూసుకుంటాను. కానీ కొన్ని కర్మానుసారం నువ్వు అనుభవించక తప్పదు. కొంత పరీక్షాకాలం అనేది ఉంటుంది. అది సహజమైనది. అది నువ్వు అనుభవించి తీరాల్సిందే. దానిని ఈ బాబా కూడా తప్పించలేడు. కానీ ఆ సమయంలో నువ్వు చేసే చిన్న చిన్న పరిహారాల ద్వారా నీకున్నటువంటి ఆ సమస్య కూడా దూరమైపోతుంది. ప్రస్తుతం నువ్వు పడే బాధ కూడా నీ నుండి దూరం చేయడం కోసమే, నీ కోసం నేను ఇలాంటి పరిహారాల గురించి చెప్తున్నాను. నీకు ఎంతో అదృష్టం ఉండి నీ సమస్య ఈ రోజుతో తీరిపోవాలి అన్నప్పుడు మాత్రమే నీకు ఈ సందేశం అనేది చేరుతుంది. ఈ సందేశం విన్న వెంటనే నీ సమస్యలు, నీ కష్టాలు, నీ బాధలు, నీ కన్నీళ్ళు అన్నీ నీ నుండి దూరమైపోతాయన్న విషయాన్ని గుర్తుపెట్టుకో. ఈ బాబా ఎప్పుడూ కూడా నిన్ను విడిచి ఉండడు. ఈ బాబాని నమ్ముకున్న నిన్ను ఎప్పుడూ కూడా వదిలిపెట్టడు. నీ చెయ్యి ఎప్పుడూ కూడా వదిలిపెట్టడు. ఇకపోతే నువ్వు చేయాల్సిన పరిహారం అంటూ పెద్దగా ఏమీ లేదమ్మా. చాలా చిన్న పరిహారం. దానిని నువ్వు భక్తి, శ్రద్ధతో, నమ్మకంతో చేసినట్లయితే మంచి ఫలితాలు అనేది నీకు ఖచ్చితంగా తెలుస్తాయి. ఇకపోతే ఆ పరిష్కారం ఏంటంటే, దీనికి కావాల్సిందల్లా కేవలం తమలపాకులు. మీ ఇంట్లో తమలపాకుల చెట్టు ఉంటే ఆ చెట్టు నుండి తమలపాకుల్ని సేకరించు. లేదంటే బజారులో కొనుక్కొని తీసుకొని వచ్చి ఈ పరిహారం చేసుకోవచ్చు. ఇకపోతే ఈ పరిహారం కోసం నీకు కావాల్సింది 15 తమలపాకులు. గుర్తుపెట్టుకోమ్మా, 15 తమలపాకుల్ని పచ్చగా ఉండే వాటిని తెచ్చుకొని వాటిని చక్కగా ఒక తడిబట్ట తీసుకొని ముందు వెనకాల శుభ్రంగా తుడిచిన తర్వాత వాటికి చక్కగా మనస్ఫూర్తిగా మనసుని లగ్నం చేసి, ఈ క్షణం నుండి నా కష్టాలన్నీ తీరిపోతున్నాయి అన్న నమ్మకంతో గంధంతో అలంకరించు. అంటే తమలపాకు మధ్యలో గంధంతో బొట్టు పెట్టి ఆ గంధం మధ్యలో కుంకుమతో అలంకరించు. ముందుగా గంధం బొట్టు పెట్టాలి, తర్వాత కుంకుమని పెట్టాలి. తర్వాత నీ ప్రధాన ద్వారం ఉంటుంది కదా, సింహద్వారం, మీ ఇంటి మెయిన్ డోర్. ఆ మెయిన్ డోరు వాకిలి ఎంత పొడవు ఉందో చూసుకొని ఒక తెల్లని దారం తీసుకొని దానికి చక్కగా పసుపుని పోయి ఆ దారం అంతా కూడా పసుపు రంగులోకి మారిపోవాలి. అంతగా పసుపుని పట్టించు. ఎంత పొడవు ఉందో చూసుకొని ఆ పొడవు దారాన్ని తీసుకొని దానికి చక్కగా పసుపుతో అలంకరించి ఆ దారానికి ఈ తమలపాకుల్ని గుచ్చు.
అలా గుచ్చిన తర్వాత ఆ తమలపాకుల్ని నువ్వు నీ ఇష్టదైవం దగ్గర లేదా నీ కులదైవం దగ్గర లేదా మీ ఇంటి దైవం దగ్గర ఎక్కడైనా పర్వాలేదమ్మా, నువ్వు నమ్మిన దైవం దగ్గర పెట్టి నీకున్నటువంటి బాధ ఏదైతే ఉందో ఆ బాధని నా నుండి దూరం చేయమని చెప్పి సంకల్పాన్ని చేసుకొని చక్కగా పూజ చేసుకొని దాన్ని తీసుకొని వెళ్ళి నువ్వు ప్రధాన ద్వారానికి కట్టు, అంటే మీ ఇంటి మెయిన్ డోర్కి కట్టండి. అలా చేసిన తర్వాత ఆ తమలపాకులు ఎండిపోయేంత వరకు వాటిని అలాగే వదిలేయండి. అంటే ఆ తమలపాకులు ఎండిపోవడానికి మనకి 3-4 రోజుల సమయం పడుతుంది. అలా 3-4 రోజులు ప్రధాన ద్వారానికి ఆ తమలపాకుల మాలని అలాగే వదిలేసి అవి ఆరిపోయిన తర్వాత ఆ తమలపాకులు అంటే ఎండిపోయి పొడి పొడిగా అయిపోతాయి కదా, ఆ తర్వాత ఆ తమలపాకులను తీసి నువ్వు పారే నీటిలో వేసి ఆ తమలపాకుల కోసం మాల కోసం మీరు ఉపయోగించిన పసుపు దారం ఉంది కదమ్మా, ఆ దారాన్ని తీసుకొని మగవారైతే కుడి చేతికి ఆడవారైతే ఎడమ చేతికి కట్టుకోండి. దానిని మీరు కట్టుకునే ముందు కూడా మరొకసారి సంకల్పాన్ని చేసుకోండి. మీకున్న ఎటువంటి బాధలు తొలగిపోవాలి అనుకుంటున్నారో, ఏదైతే మిమ్మల్ని ఎక్కువగా బాధిస్తుందో, దేన్నైతే సమస్య నుంచి బయటపడాలి అనుకుంటున్నారో ఆ సంకల్పాన్ని మీరు చేసుకొని ఆ దారాన్ని మీ చేతికి కట్టుకోండి. మగవారైతే కుడి చేతికి కట్టుకోండి, ఆడవారైతే ఎడమ చేతికి కట్టుకోండి. అలా ఆధారాన్ని 3 రోజులు మీ చేతికే ఉంచండి. ఇలా 3 రోజులు ఉంచుకున్న తర్వాత 4వ రోజు ఉదయాన్నే తీసి దాన్ని ఏదైనా పారే నీటిలో వదిలివేయండి. ఆ పసుపు దారాన్ని మీ చేతి నుండి తీసి ఏదైనా పారే నీటిలో వదిలేస్తే చాలు. ఆ రోజే మీకు మీరు అనుకున్నటువంటి సమస్యలన్నీ తీరిపోయాయన్న శుభవార్తని వింటారు. ఈ లోపుగానే మీకున్న బాధలన్నీ కూడా తొలగిపోతాయి. అంతేకాదు మీ ఇంటికి ఇలా తమలపాకులతో ప్రధాన ద్వారానికి మాల కట్టడం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ అంతా కూడా బయటకి వెళ్ళిపోతుంది. అంతేకాదండి, ప్రతిరోజు కూడా మీ ఇంటిపై పడుతున్న చెడు దృష్టి, నకారాత్మకమైన శక్తులన్నీ కూడా మీ ఇంట్లో నుండి వెళ్ళిపోతాయి. ఈ చిన్న పరిహారం చేయడం వల్ల నీకు ఎంతో శక్తి లభిస్తుంది, నీకు ఎంతో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అంతేకాదు, ఇప్పుడు నువ్వు ఏదైతే ఇబ్బంది పడుతున్నావో ఆర్థికంగా కావచ్చు, లేదా వ్యాపారం సరిగ్గా జరగట్లేదు అన్న విషయం కావచ్చు, ఆరోగ్య విషయం కావచ్చు, కుటుంబం సభ్యుల మధ్య వ్యతిరేకత ఉండడం వల్ల నువ్వు ఇబ్బందులు పడుతూ ఉండవచ్చు, పిల్లల చదువు అయి ఉండొచ్చు, పెళ్లి విషయం అయి ఉండొచ్చు, దాంపత్య విషయం అయి ఉండొచ్చు. ఇలా నీ సమస్య ఏదైనా సరే, నీ సమస్యకి నువ్వు ఈ పరిహారం చేసుకున్నట్లయితే నీకు తప్పకుండా ఫలితం ఉంటుంది. పలానా సమస్యకే ఈ పరిహారం చేయాలి అనేది ఏముండదు. ప్రస్తుతం నీకు ఏదైతే బాధ ఉందో ఆ బాధ పోగొట్టుకోవడం కోసం ఈ పరిహారాన్ని చేసి చూడు, నీకు చక్కని ఫలితం అనేది లభిస్తుంది. ఈ బాబా నీకు తోడుగా ఉండగా నీకున్నటువంటి ఘోరంత సమస్యల్ని కూడా తప్పకుండా తీసివేస్తాడమ్మా. నీకు అలాంటి పాజిటివ్ ఎనర్జీ ఇవ్వడం కోసం, నీకున్నటువంటి సమస్యల్ని దూరం చేయడం కోసమే ఈ పరిహారాలన్నీ కూడా ఈ బాబా సందేశం రూపంలో నీ దాకా చేరవేరుస్తున్నాడు. కాబట్టి అస్సలు ఆలస్యం చేయకుండా నువ్వు ఈ పరిహారాన్ని ఏ రోజైనా ఎప్పుడైనా మొదలు పెట్టొచ్చు. సాయం సంధ్య సమయంలో కానివ్వు, ఉదయం పూట కానివ్వు, ఉదయము 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో కానివ్వు, ఎప్పుడైనా సరే నువ్వు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. ఇంకెందుకమ్మా ఆలస్యం, నీకున్నటువంటి సమస్య దూరం అవ్వాలి అంటే వెంటనే ఈ పరిహారాన్ని చేసి చూడు అని చెప్పి బాబా గారు మనతో అంటున్నారండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం సాయిరామ్.